గోదావరి నది రాదారిలో జారి పరువెత్తు జలరాణి పలకరింత కిన్నెరసానిలో క్రొన్నీరు పసచేత సాగిపోయేడినది కౌగిలింత మంజీర మృదు శబ్ద మంజిరై సంగీత జరుల వాగినిలోని మరులొకింత కలసి చక్కలిగింతలు కలుగజేయు మా తెలుగు భూమి మన తెలుగు భూమి పూల వనాల చెలిమి ఇచట బ్రతికిన గడి అయిన ఇంద్ర పదవి మధురమై స్మృతి పథములో మెదలుచుండు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయంగనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా. సభా సదస్సు నమస్కారం. ఇప్పుడు మనం చేసుకోబోతున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు జాతి గౌరవాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించడానికి వీలుగా ప్రపంచంలో మనకు గుర్తింపు కావడానికి జరుగుతున్న ఒక అపూర్వమైన సన్నివేశం ఈ ప్రపంచ మహాసభలు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయంగా 24 గంటలు పనిచేసిన ఇదే ప్రదేశంలో ఈ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా. ఈనాడు పరిషత్తులే లేకపోతే నాటకాలు లేవు, ఈనాడు సాంస్కృతిక సంస్థలు లేకపోయినట్టయితే సంస్కృతి చైతన్యమే లేదు అనేటువంటి విషయం తెలుగు వాళ్ళకందరికీ తెలిసిందే. అయితే దాదాపు 3 ఏళ్ల క్రితం సాంస్కృతిక సంస్థలందరితో కలిసేసేసి ఒక సమావేశం ఏర్పరచబడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గౌరవనీయులు శ్రీ వట్టి వసంత కుమార్ గారు మళ్ళీ మనం సాంస్కృతిక సంస్థలందరితో కూడా కలిసి తప్పకుండా వారి యొక్క ఆలోచనలు పంచుకుందాం, వారి యొక్క సలహాలను తీసుకుందాం, వారి సహకారాన్ని అర్థిద్దాం. ఈ నెల తెలుగు సభలను మనం ఏర్పరుస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా వారందరి సహకారం మనకు అవసరం కాబట్టి వారి సహకారాన్ని అర్థిస్తూ మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెడదామని చెప్పి అనుకున్నప్పుడు మిత్రులు శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారు ఎన్నుకున్నటువంటి ఈ సభాస్థలి ఇంతకుముందు ప్రపంచ తెలుగు మహాసభలకి కూడా కార్యస్థలిగా ఉంది కాబట్టి ఆ కార్యస్థలిలోనే ఈ సభాస్థలిగా దీన్ని నిర్దేశించి ఈనాడు దీనికి శ్రీకారం చుట్టి దీపారాధన చేసినటువంటి గౌరవనీయులు శ్రీ వసంత కుమార్ గారికి ప్రణమిలుతూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, అనేక మంది తెలుగు భాష యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షింపజేసుకోవాలనే భావంతో ఇక్కడికి విచ్చేసిన ఆనంది సోదర సోదరీమణులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
డిసెంబర్ మాసపు వారాంతంలో తలపెట్టబడిన ఈ కార్యక్రమానికి తగు సూచనలు సలహాలు అర్థించే నిమిత్తం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరడం అయింది. ఈ సందర్భంగా 1975 సంవత్సరంలో మనం జరుపుకున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభల గురించి మరొక విడత మనం అందరం కూడా పునరాలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఆనాటి ఆ సభల యొక్క ఆవశ్యకత ఈనాటి మనం జలపాలను తలపెట్టుకుంటున్న సభల యొక్క ఆవశ్యకతలో చాలా వైవిధ్యత కనపడతా ఉంది ఈ మధ్యన. అలనాడు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజల యొక్క సన్నిహిత సంబంధాలను కోరుకుంటూ సంస్కృతిని ఒకరికొకరు తెలియపరచుకోవాలనే ఒక భావనతోటి ఆ రోజున తలపెట్టబడిన కార్యక్రమం. ప్రపంచీకరణ నేపథ్యంలో దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత దాదాపుగా పూర్తిగా వస్తుంది. ఈ 3-4 దశాబ్దాల కాలంలో వస్తూ ఉన్న వైవిధ్య పోకడలని మన పరిగణలోకి తీసుకుని చూస్తే తెలుగు సంస్కృతి భావితరాల వాళ్ళకి అసలు తెలిసే అవకాశం ఉందా? మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పండుగలు, మన ఆచరణలు, వివిధ మన సంస్కృతులు ఇవాళ మన పిల్లలకే మనం చెప్పుకోలేని ఒక నేపథ్యం ఏర్పడిన ఈ సందర్భంలో భావితరాల దగ్గర అసలు ఈ మనుగడ జీవించి ఉంటుందా అనే ఒక ప్రశ్న తెస్తుంది వాళ్ళ. నేను పోయిన సంవత్సరం ఈ తెలుగు మహాసభల సందర్భంగా మారిషస్ వెళ్ళటం జరిగింది. దాదాపుగా 1,00,000 మంది తెలుగు ప్రజానీకంలో ఉంటూ ఉన్నారు. వారందరూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఇప్పుడు సుమారుగా ఒక 140-150 సంవత్సరాల క్రితం వారి పూర్వీకులు అక్కడికి తరలి వెళ్ళిపోవడం జరిగింది బ్రతుకు తెరువు కోసం. వాళ్ళు చాలా మంది చాలా కుటుంబాల వారు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వారిలో ఒక ప్రగాఢమైన కోరిక తెలుగు మాట్లాడాలని, తెలుగు సంస్కృతిని ఆచరించుకోవాలని, మనలాగే వారు కూడా జీవనశైలి ఉండాలని. కానీ కేవలం ఆతృతే కనపరిచింది తప్ప వారికి కావాల్సిన కనీస ఆ పరిజ్ఞానం కానీ దాని గురించి అవగాహన కానీ లేని లోపం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. మనం ఎక్కడో మారిషస్ దాకా మాట్లాడుకుంటాం. ఇవాళ హైదరాబాద్లో మన కుటుంబాలలో మన పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఒక వృత్తి విద్యా కోర్సులోనో లేకపోతే ఒక డిగ్రీ స్థాయిలోనో చదువుతూ ఉన్న మన ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చూస్తే, అంటే యుక్త వయసు కూడా దాటి దాదాపు 20 సంవత్సరాలు 2 దశాబ్దాల పాటు వయసు వచ్చిన వాళ్ళని కూడా ఎంతమంది ఈ పిల్లలకి మన పండుగల గురించి, మన సంప్రదాయాల గురించి, లేదా ఆడపిల్లలు ఉంటే మన సంస్కృతి గురించి, లేకపోతే మన వంటలు, మన వార్పులు, వీటి గురించి ఎంతమందికి దీని మీద అవగాహన కనపడుతూ ఉందన్నది మనం అంతగా చూసుకోవాల్సిన అవసరం.
చాలా పోరాడి తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు తెచ్చుకున్నాం. కానీ మన ప్రాచీనత్వాన్ని భారతదేశ స్థాయిలో మనం గుర్తింపు అయితే తెచ్చుకోగలిగాం, కానీ మన కుటుంబాల స్థాయిలో మనం దీన్ని ఎంతవరకు నిలుపుకోగలదు అనే ఒక ప్రశ్న అయితే మనం బయటికి చెప్పుకోలేకపోయినా కూడా మన ఆలోచనల్లో మన మదిలో మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తూనే ఉంది. ఇవాళ ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఇక్కడ జరుపుకోవటం అనేది ఒక చారిత్రక ఆవశ్యకత అని నేను భావిస్తాను. ప్రపంచ నలుమూలలా విస్తరిస్తూ తద్వారా మన సంస్కృతిని కోల్పోతూ ఉన్న మన కుటుంబాల వారికి మళ్ళీ దీన్ని తిరిగి పునరుజ్జీవింపు చేసుకునే ఒక అవకాశాన్ని మనమే కల్పించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందాక పెద్దల బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు, పెద్దల రమణమూర్తి గారు, రమణాచార్య గారు చెప్పినట్టు, దీని వెనక దయచేసి ఇటువంటి రాజకీయ ఉద్దేశాలు కూడా ఎవరో ఆపాదించే ప్రయత్నం దయచేసి ఎవరు చేయకండి. ఇది మనందరిది. మన భవిష్యత్ తరాల వారి మన ఈ సంస్కృతిని పునరుజ్జీవింపు చేసుకునే నిమిత్తం మనం చేస్తూ ఉన్నాం. మనందరం కలిసికట్టుగా చేస్తూ ఉన్నాం ఒక కృషి. మనం దీనిలో ఏ ఒక్కరిపైన మనం అభియోగాలు మోపుకునే నిమిత్తము, బురదలు తల్లుకునే నిమిత్తము ఈ రోజున ఈ సదస్సుని, ఈ సమావేశాన్ని ఉపయోగించకుండా కేవలం దీన్ని మనం దిగ్విజయంగా నడుపుకునే నిమిత్తం మనం చేయవలసిన కార్యక్రమాల గురించి మీ యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలని, మీ ఆశీర్వచనాన్ని ఇప్పించమని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.